అసలు మీరిందాక మనం అనుకున్నట్టుగా సినిమా పరిశ్రమకు అల్లుడు చంద్రబాబు గారు, సినిమా పరిశ్రమకు బావగారు బాలకృష్ణ గారు, మనవడు లోకేష్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ బాబు, అవును. అంత కాంబినేషన్ అక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఈ గ్యాప్, దాని మీద ఒక కొంత అండి వీళ్ళు మరి వెనక్కి ముందుకు లాగే మనుషులు కూడా ఉండొచ్చు. కొంత పరిశ్రమలో కూడా కొంత భయపడుతూ మామో మనం పోతే మనం దేనికి పోతున్నాం ఆ భయం క్రియేట్ చేశారు. మొదటి నుంచి అది క్రియేట్ అయి ఉంది. వీళ్ళు అక్కడ పోతే వైజాగ్లో స్థలాలు అడుగుతారు, ఇక్కడ అమరావతి వస్తే కియాకి ఏమన్నా మన చుట్టమా, లేదంటే తీసేసామన్నా మన చుట్టమా? కాదు కదా. వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎంప్లాయ్మెంట్. సినిమా కూడా అలాంటిది. అది మీది, మీ పరిశ్రమ. ఆంధ్రప్రదేశ్ ఏపీ సినిమా ఇండస్ట్రీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇప్పటికే కాదండి, ఒక పెయింట్స్ కంపెనీ వచ్చింది మొన్న, నిన్న కాక మొన్న. రోజు వస్తున్నాయిలేండి కంపెనీలు. ఆ విషయంలో బ్రాండ్ బాబు గారు, ఆయన్ని కొట్టేవాళ్ళు లేరు, ఉండరు కూడా. వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తున్నాం కదా, ఇస్తేనే కదా పరిశ్రమ వచ్చేది. అంటే మీరు అనేది స్టూడియోలకి వాటి ప్రజలు ఇచ్చిందే కదా. కానీ ఇప్పుడు ఎవరు వెళ్తారు అమరావతి మీద? వాళ్ళు అలాంటి అభాండాలు వేసి మాట్లాడుతున్నారు. వేశ్యలు అక్కడ వేస్తారండి. ఏమవుతాయి? అమరావతి అనేది ఆకాశం. మాట్లాడేవాళ్ళు ఉమ్మి లాంటి వాళ్ళు, మొహం మీద పడుతుంది. దట్స్ ఆల్. వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అసలు. ఆ దృష్టిలో ఫస్ట్ థింగ్ అంత మాట అన్న తర్వాత ఇవ్వకుండా, అందుకే కదా గవర్నమెంట్ కూడా అంత సీరియస్ గా తీసుకుంది. వాళ్ళు ఐడెంటిటీ కోసం ట్రై చేస్తున్నారు. మీరు ఎందుకు డిఫెన్స్ ఆడుతున్నారు? మీరు చాలా సింపుల్ గా చెప్పారు దాని మీద అనిపిస్తుంది. చిన్న విషయం సార్, నా దృష్టిలో చిన్న విషయం. ఇప్పుడు చంద్రబాబు మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ లోకి రాగానే దిల్రాజు గారిని ఎఫ్డీసీ చైర్మన్ చేశారు. వెంటనే అవార్డులు కూడా ప్రకటించారు. అయిపోయింది ఆ కార్యక్రమం కూడా. ఇప్పుడు అక్కడ ఇంకా ఎఫ్డీసీ చైర్మన్ పోస్టే ఫుల్ అవ్వలేదు. అవార్డ్స్కి సంబంధించి ఏ రకమైన మూమెంటు కూడా రాలేదు. ఏదో మన దిల్రాజు గారు కలిసారన్నది ఒక మాట తప్పితే, మీరు ఎఫ్డీసీ చైర్మన్ అవ్వడానికి అవకాశం ఉందని కూడా వినిపిస్తున్నది. నాకు తెలియదండి ఆ విషయం. నాకు ఇవన్నీ కాదు, నాకు కావాల్సింది అక్కడ కూడా పరిశ్రమ ఉండాలా, అక్కడ టాలెంట్ ఉంది, అక్కడ పిల్లలకి లోకల్ వాళ్ళకి కూడా ఉపయోగపడాలి. మాకేం ప్రాబ్లం లేదు, మేము ఎక్కడ ఉన్నాం, మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, తెలంగాణ గవర్నమెంట్ బాగా చూసుకుంది, తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ గడ్డకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం, అందులో అనుమానం లేదు. అదే కానీ నేను పుట్టిన నా ప్రాంతంలో మాత్రం రాబోయే తరాలకు అన్యాయం జరుగుతుంది. అది నేను ఒప్పుకోలేను. అది మాట్లాడటం ఫైట్ చేయటం కాదండి, వెళ్ళి సంప్రదించడం, ఖచ్చితంగా షేర్ చేసుకోవడం. ఈ మధ్యనే నేను అపాయింట్మెంట్ కూడా అడిగాను. బహుశా ఈ వారం, ఈ ఆదివారం అయిపోయింది, నెక్స్ట్ ఆదివారం ఎప్పుడో పిలుస్తారనుకుంటున్నా. నేను అడిగేది ఇదే. ఎవరిని కలవబోతున్నారు సార్? చంద్రబాబు గారినా, లోకేష్ గారినా? ఇద్దరిని, పవన్ కళ్యాణ్ గారినా? ఇద్దరిని అడిగాను. లోకేష్ బాబుని, చంద్రబాబుని అడిగాను. అంటే నేను నా కోసం అడగట్లేదు సార్. నేను అమ్మ తోడు, నేను నిత్యం నిద్రలో కూడా కలవరించే వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ ప్రాంతంలో పిల్లలకి టాలెంట్ ఉంది, దాన్ని తీయాల్సిన బాధ్యత మీకు ఉంది, దాన్ని భుజాన వేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు మీలో ఇంత భావోద్వేగం ఉంది, ఒక కన్సర్న్ ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు ఓకే, సినిమా ఇండస్ట్రీలో మీరు బిజీగా ఉన్నారు, 12 ఏళ్ళు దాదాపు ప్రజా ఉద్యమంలో ఉన్నారు, ఈ సెపరేట్ రాష్ట్రాలు విడిపోతున్న టైంలో మీరు రాజకీయమైన పాత్రను పోషించడానికి ఎందుకు ట్రై చేయట్లేదండి? అది స్పెసిఫిక్ రీజన్? ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తులు ఇక్కడికి వచ్చి కేంద్ర మంత్రి కూడా అయ్యాడు ఆయన, మన కంసాని గారు. అది ఆస్పెక్ట్ ఉండాలి సార్, అది నేను బలంగా నమ్ముతా. ఈజ్ డూయింగ్ గుడ్, ఈజ్ డూయింగ్ ఫంటాస్టిక్. అట్లీస్ట్ తను చూసిన ప్రపంచంలో నుంచి ఎంతో కొంత జ్ఞానాన్ని ఈ ప్రాంతానికి ఇవ్వడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. అవును, మరి అదే నేను అంటున్నాను. నేను అనేది అది ఉండాలి, ఆ యోగం ఉండాలి. నాకు బలంగా నమ్మకం అది వచ్చినప్పుడు అదే వస్తుంది. అదే నేను సినిమాలు కూడా నేను అనుకోలేదు, ఎవరు వస్తారని నేను అనుకోలేదు. మళ్ళీ అయిపోయిన శివాజీ, పడిపోయిన శివాజీ, కనుమరుగైన శివాజీ మళ్ళీ వస్తారని ఎవరు అనుకోరు. ఏంటో మాయ అలా 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 వచ్చేసి మళ్ళీ
రోజు షూటింగ్ చేసే అంత బిజీకి వచ్చేసింది. రోజు షూటింగ్ కాదు, అసలు కోర్టు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఇప్పటి వరకు దొరకనంత బిజీగా ఉన్నారు. అదే సార్, ఎప్పుడు అలాగే మనకి అది రాసి పెట్టుంటే అదే వస్తుంది. సో మీ భావి కార్యాచరణల గురించి మీరు మాట్లాడాలంటే ఇంతేనా? యోగం గురించి వెయిట్ చేయడమేనా, లేకపోతే మీదైన ముందడుగు, లేకపోతే మీదైన ఒక ఆలోచన యువతల సినిమా రంగానికి సంబంధించి కానీ అవతల రాజకీయ రంగానికి సంబంధించి కానీ ఏవి అసలు అలాంటివి లేవండి? ప్రస్తుతం అయితే నేను ఆర్టిస్ట్గానే బాగా బిజీగా ఉన్నాను సార్. ఫుల్గా భవిష్యత్తులో నా ప్రయాణాన్ని నిర్ణయించాల్సింది భగవంతుడు. ఒక అడుగు ఎప్పుడు ఏ క్షణంలో పడుద్దో తెలీదు. అలాగే కదా బయటికి వెళ్ళాను నేను. ఇప్పుడైతే పాలెం బస్సు ఆ దుర్ఘటన జరిగినప్పుడు నాలో ఏదో తెలియని ఒక ఆవేదన, అలా 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 ఇది విడిపోయిన తర్వాత నేను అలా అలా వెళ్ళటం, ఇవన్నీ డాట్స్ లాగా కనిపిస్తుంది. అవును, కలితో బొమ్మ. మీ పేరే పాలెం శివాజీ అయిపోయింది. మరి అటువంటి పరిస్థితి ఏమో రేపు నాకు ఉంటుంది లోపల. నేను పార్లమెంట్లో నిలబడి మాట్లాడాలి, అసెంబ్లీలో కూర్చొని గట్టిగా అరవాలి అని ఉంటుంది, ప్రతివాడికి ఉంటుంది. ప్రజల గురించి సమాజం గురించి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాట్లాడకూడదని ఎవడుకుంటుంది? అందరికీ ఉంటుంది. మామూలు అప్పుడే మీరు అంత ఫైట్ చేసినప్పుడు అదే ఒక ప్లాట్ఫామ్ మీద నేనైతే బలంగా నమ్ముతాను సార్, మనం వెళుతూ ఏది తీసుకోవట్లేదు. ఈ జ్ఞానం రాజకీయ నాయకులకు ఎందుకు పెట్టట్లేదు భగవంతుడని మాత్రం ప్రశ్నిస్తా. ఇంత వేదాంత వేదాంతం ఏంటి సార్? ప్రాక్టికల్ నిజం ఇది వేదాంతం కాదు సార్. నేను అదే అంటున్నాను, ఎవడు కూడా ఏ మనిషి కూడా ఊరికే టీవీల ముందు కెమెరాల ముందు లేదంటే ఎక్కడన్నా ఒక పెద్ద పిలిచి వీళ్ళని పెద్దలుగా పిలిచి మాట్లాడిస్తుంటారు. మాట్లాడేటప్పుడు మాట్లాడటం కాదు, నిజం నీకు తెలీదు, ఈ డబ్బు అంతా ఏమవుతుంది, ఇదంతా ఎవరిది? ఈ తరాల బిడ్డలది, రాబోయే తరాలది. అవును, ఇవాళ మీరు ఉచితాలు ఇస్తున్నారు. సరే, మా బాబు గారి గురించే మాట్లాడతాను నేను. మా బాబు గారు సూపర్ 6 అని ఇచ్చారు కదా. మా బాబు గారు మళ్ళీ చెప్తున్నా, నేను ఆ పార్టీ కాకపోయినా మా బాబు గారు నేను అందుకే మాట్లాడుతాను. ఆయన సపోర్ట్ చేసి ఆయన నమ్మాను కాబట్టి చెప్తున్నా. సూపర్ 6 అని ఇచ్చారు. వెంటనే అడిగారు, లేకపోతున్నాడు, అయిపోయింది, అది ఇది రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు ఇతనికి తెలియకుండా అని మనవాడు జర్నలిస్ట్ మిత్రుడు ఇతను భజన చేస్తుంటాడు అక్కడ అటు ఇటు నేను అసలు నెట్రల్ అన్నట్టు చేస్తుంటాడు ఆ కుర్రాడు. అది ఓకే, ఎక్కడ తెచ్చిస్తాడు? వెంటనే సర్దుబాటు జరగాలి కదా. తల్లికి వందనం ఇచ్చాడు కదా. ఒకటి కుటుంబంలో 12 మంది ఉంటే 1,60,000 ఎంతమంది వచ్చింది. రేపు పొద్దున ఆగస్టు 15కి ఫ్రీ బస్సు, అలాగే రైతులకు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా. నేనేమంటానంటే, బాబు గారు మీరు ఇస్తున్నారు, ఇచ్చేటప్పుడు ఒక చిన్న కండిషన్ అన్న పెట్టాలి కదా. మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో, మీ బజార్లో, మీ వాకిటి ముందు ఒక చెట్టు కంపల్సరీ 5 సంవత్సరాల్లో బతికితేనే కంటిన్యూస్గా నేను మీకు ఆ డబ్బు ఇస్తాను. కాలేజెస్కి మీరు పిల్లలకి ఫీజులు కడుతున్నారు కదా ఇంజనీరింగ్ కాలేజీల్లో, మీరు ఆ కంపెనీలకి చెప్పాలి కదా, అయ్యా ఖచ్చితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి నాకు. ఏంటి వీళ్ళు రీసెర్చ్ యూనిట్లు క్రియేట్ చేయాలి, వాడు ఖచ్చితంగా ప్రతి సబ్జెక్టు ఫస్ట్ సంవత్సరమే పాస్ అవ్వాలి, అయితేనే అన్ని సబ్జెక్టులు అయితేనే నేను నెక్స్ట్ ఇయర్ ఇస్తాను నీకు. ఏమైపోతుంది? మీరు ఇచ్చేస్తున్నారు, మీరు మాట ఇచ్చారు కాబట్టి. వేర్ ఈస్ ద రిజల్ట్? డ్వాక్రా మహిళలకు ఇచ్చారు, అవి వస్తున్నాయి. వాళ్ళు ఏదో పనిచేసి ఒక గ్రూప్గా దేశంలోనే మొట్టమొదటిసారి తెచ్చినటువంటి మహానుభావుడు ఆయన. నేను అంటున్నాను, ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళకి కండిషన్స్ అప్లై పెట్టాల్సిందే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.